అందరికీ నమస్కారం. ఏడాదిలో ఒక్కసారి వచ్చే అత్యంత పవిత్రమైన రోజు అక్షయ తృతీయ. ఈ రోజు చేసే పుణ్యాలు, దానాలు, జపాలు, వ్రతాలు ఎప్పటికీ క్షీణించవని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దీనిని అక్షయ తృతీయ అని అంటారు. అక్షయ అంటే తగ్గని, నశించని, ఎప్పటికీ నిలిచేది అని అర్థం. ఈ సంవత్సరం ఏప్రిల్ 20న అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజిస్తే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతి పెరుగుతాయని నమ్మకం. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎలా పూజ చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అక్షయ తృతీయ ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమైందని చెబుతారు. కుబేరుడు లక్ష్మీదేవి కటాక్షం పొందాడని నమ్మకం. అన్నదానం, గోదానం, జపం చేసిన వారికి పుణ్యం రెట్టింపు అవుతుందని అంటారు. శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారం తీసుకున్న రోజు అని కూడా చెబుతారు. ఈ కారణంగా ఈ రోజు చాలా పవిత్రమైనది. అక్షయ తృతీయ రోజున ఉదయం త్వరగా లేవాలి. సూర్యోదయం కంటే ముందే లేవడం చాలా మంచిది. ఇంటిని శుభ్రం చేయాలి. గుమ్మం ముందు ముగ్గు వేయాలి. పూజా గది శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మహిళలు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ముందుగా పూజకు కావలసిన సామాగ్రి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఉంటే కుబేరుని ఫోటో కూడా పెట్టుకోండి. పసుపు, కుంకుమ, పూలు, తులసి ఆకులు ఉంటే కూడా చాలా మంచిది. కొబ్బరికాయ, పండ్లు, దీపం కోసం ఆవు నెయ్యి, అగరబత్తీలు, కలశం, కొత్త వస్త్రం, నైవేద్యం కోసం పాయసం లేదా చక్కెర పొంగలి. పూజ ఎలా చేయాలి? ముందుగా పూజా మందిరంలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. తరువాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ పెట్టాలి. పూలతో అలంకరించాలి. కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయ ఉంచాలి. తరువాత ఈ విధంగా ప్రార్థించాలి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు జపించవచ్చు. రోజున చదవాల్సినవి శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామం. వీటిలో ఏదైనా చదివినా చాలా మంచిది. నైవేద్యం కోసం లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందుకే చక్కెర పొంగలి, పాయాసం, లడ్డు, పాలు, పండ్లు ఇవ్వవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఈరోజు పాటించాల్సిన నియమాలు. కోపంగా ఉండకూడదు. ఈ రోజంతా ప్రశాంతంగా ఉండాలి. అబద్ధం మాట్లాడకూడదు. నిజాయితీగా ఉండాలి. ఎవ్వరిని బాధ పెట్టకూడదు. మాటలతో కానీ పనులతో కానీ ఎవరి మనసు నొప్పించకూడదు. దానం చేయాలి. అన్నదానం, వస్త్రదానం, నీళ్లు ఇవ్వడం, పేదలకు సహాయం చేయడం చాలా మంచిది. ఇంట్లోని దీపం ఆరిపోకుండా ఉంచాలి. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి. ఈరోజు బంగారం కన్నా ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా శుభప్రదం. ఎందుకంటే ఉప్పు అనేది ప్రతి ఇంటికి అవసరమైనది, సంపూర్ణతను సూచికగా చూస్తారు. ఎందుకు ఉప్పు తీసుకురావాలి అంటారు? ఇంట్లో కొరతలు లేకుండా ఉండాలని, అన్నపూర్ణ కటాక్షం ఉండాలని, ధనం ధాన్యం పెరగాలని, దారిద్ర్యం దూరం కావాలని, ఇంట్లో శుభశక్తి రావాలని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఉదయం లేదా శుభ సమయానికి ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ముందుగా దేవుని దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. తరువాత వంటలో ఉపయోగించవచ్చు. బంగారం తప్పనిసరిగా కొనాలా? లేదు. బంగారం కొనడం అనేది ఒక ఆనవాయితీ మాత్రమే. భక్తి, శుభ సంకల్పం ముఖ్యం.
ఉప్పు, బియ్యం, పసుపు, పండ్లు వంటి అవసరమైన వస్తువులు ఇంటికి తెచ్చిన శుభమే అని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ శుభదినాన్న మంచి మనసుతో ఏదైనా అవసరమైనది ఇంటికి తెచ్చుకోవడం, దానం చేయడం, పూజ చేయడం ఇదే అసలైన మంగళకరం. భక్తితో లక్ష్మీదేవిని పూజించడం బంగారం కొనడం కన్నా చాలా మంచిది. ₹1 నాణం లక్ష్మీదేవి ఫోటో ముందు పూజ చేసి దానిని దాచుకోవచ్చు. సాయంత్రం చేయాల్సింది, సాయంత్రం వేళ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని జపించాలి. ఇంటి సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తే ఇంకా శుభం. ఈ పూజ వల్ల కలిగే ఫలితాలు: భక్తితో పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఇంట్లో శాంతి పెరుగుతుంది, అప్పులు తగ్గే మార్గాలు కనిపిస్తాయి, ధన సంపద పెరుగుతుంది, కుటుంబంలో ఆనందం వస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున భక్తితో లక్ష్మీ కుబేరులను పూజించండి. పెద్దగా ఖర్చు అవసరం లేదు, నిజమైన భక్తి ఉంటే చాలు. ఈరోజు చేసిన మంచి పనులు అక్షయ ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.